జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు. అంటే మౌలిక సదుపాయాలు, అట్లాగే ప్రాథమిక రంగమైన వ్యవసాయాన్ని బతికించడం, సాగునీటి వనరులను కల్పించడం, ఇవన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని ఇనుమడింపజేయడానికి చోదక శక్తులుగా పనిచేసే రంగాల అధ్యక్ష. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేసింది. 1924 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారింది. దేశంలో 2వ స్థానంలో ఆత్మహత్యల్లో మనం ఉన్నాం. అట్లాగే పరిపాలన అనుభవం లేకపోవడం ఒక కారణమైతే, విపరీతమైన అహంకారం, నియంతృత్వ ధోరణి, ఎవరు చెప్పినా వినని ఒక సైకో భావజాలం, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పినట్లే వినాలి అనే ఒక పెత్తందారి మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి సాగించిన విధ్వంసం, 5 సంవత్సరాల అరాచకం 25 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని మళ్ళా వెనక్కి తీసుకెళ్ళింది. ఎంత విధ్వంసం అంటే, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసింది. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసింది. సంక్షేమంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనేక కార్యక్రమాలు పెట్టి బీసీ కార్పొరేషన్లను పెంచాం. కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సౌకర్యాలు కల్పించాం. బడుగు బలహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి స్వతంత్రంగా బతకగలిగే పరిస్థితులను తీసుకురావడానికి అనేక బృహత్తరమైన కార్యక్రమాలను అమలు చేశాం. కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు అయితే వ్యవసాయ కూలీలకు భూములు కొనిచ్చి కూలీలను రైతులను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్లో అనేక మందికి వాహనాలు కొనుగోలు చేసి వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి వాళ్లకు మార్గం చూపించింది అప్పటి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయినాయి. పదవులన్నీ అలంకారప్రాయంగా మారిపోయినాయి. కేవలం అమ్మబడో, విద్యాదీవనో ఇట్లాంటి కార్యక్రమాలకు వెచ్చించిన నిధులను లెక్కించుకొని ఇదే సంక్షేమం అని చెప్పుకునే దుస్థితి గత ప్రభుత్వం బలుగు బలహీన వర్గాలకు కల్పించింది అధ్యక్ష. ఇది చాలా దుర్మార్గం, బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడు కానీ, గిరిజనుడు కానీ, లేదా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన యువతీ యువకులు స్వతంత్రంగా బతకాలంటే ఈ కాలంలో చాలా కష్టం అధ్యక్ష. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలకు వీళ్ళు పోటీ పడలేక, స్వతంత్రంగా బతకలేక తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది బలహీన వర్గాల యువత. ఇలాంటి సందర్భంలో స్వయం ఉపాధి సౌకర్య పథకాలను రద్దు చేయడం, సబ్సిడీ రుణాలను తీసేయడం చాలా దుర్మార్గం. ఆ వర్గాల భవిష్యత్తుకు అది ఒక గొడ్డలి పెట్టుగా మారిందనే దాంట్లో ఎలాంటి సందేహము లేదు అధ్యక్ష. మరి అట్లాంటి ఒక దుష్ట పరిపాలన 5 సంవత్సరాలు మనము చవి చూసిన సందర్భంలో ఏమి జరిగింది, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందంటే లెక్కలేనంత నష్టం, కోలుకోలేని విధంగా ఈ రాష్ట్రం దెబ్బతినింది. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ముఖ్యమంత్రి అయి 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి స్వయంగా ఇదే నిండు సభలో వైసీపీ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. 2014-19 మధ్యకాలంలో 5,13,000 మంది ఉపాధి అవకాశాలు పొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట అనిపిస్తాయి. కష్టకాలంలో ఉపాధి అవకాశాలు కల్పించాం, పెట్టుబడులు. అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం లాంటి జిల్లాలో కియా కార్ల పరిశ్రమ వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. ఎక్కడో పోవాల్సింది. అనేక రాష్ట్రాలు పోటీపడి
అనేక రాయితీలు వాళ్లకు కల్పిస్తామని హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మా పెట్టుబడులు సురక్షితంగా ఉండడంతో పాటు మా పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మి కియా లాంటి పరిశ్రమ అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఆ పరిశ్రమ వల్ల దాదాపు 15,000 మంది ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతూ ఉన్నారు. ఆ వాతావరణాన్నే ఆ పరిశ్రమ రావడం వల్ల మార్చేసింది అధ్యక్ష. అంటే పారిశ్రామికీకరణ జరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, అక్కడ చుట్టూ ఉండే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అట్లాగే ఆ ప్రాంతాల్లో ఉండే రైతుల భూములకు కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు విశాఖ చూశారు, ఒక మెట్టెక్ జోన్ కానీ లేకపోతే మరి భోగాపురం విమానాశ్రయం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి చిహ్నాలు అధ్యక్ష. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ కంపెనీలు రావడం కానీ, అట్లాగే కర్నూలు జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు రావడం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే రాగలిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు అధ్యక్ష? పరిశ్రమలను పారదోలాడు, పెట్టుబడులు రాకుండా చేశాడు, బెదిరించాడు. జే ట్యాక్స్ కట్టలేక పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడడానికే భయపడే ఒక భయానకమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. అంటే 5 ఏళ్ళు పాలన గాడిలో పడి అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శనిలా, ఒక దరిద్రంలా దాపురించిన జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతినింది అనే విషయాన్ని మరి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, తమరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు అధ్యక్ష, నేను రాయలసీమ నుంచి వచ్చాను అధ్యక్ష. మన ప్రాంతాలన్నీ కూడా మెట్ట సేద్యం పైన ఆధారపడి బతికే ప్రాంతాలు, నీటి వనరులు చాలా తక్కువగా ఉండే ప్రాంతాలు, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపడాలంటే చాలా కష్టమైన పరిస్థితులు అధ్యక్ష. అట్లాంటి ప్రాంతాల్లో సాగునీటి వనరుల కల్పనకు 2014-19 మధ్యకాలంలో ఇతోధికమైన కృషి జరిగింది. వెనుకబడిన ప్రాంతాల వెనుకబాటుతనాన్ని పోగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. మా రాయలసీమ విషయానికి వస్తే మహనీయుడు ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతిరూపాలైన హంద్రీనివా కానీ, గాలేరు నగర్ లాంటి ప్రాజెక్టుల పనులను పరిగెత్తించారు. ప్రాజెక్టు సైట్లలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిద్రపోయినారు, సమీక్షలు పెట్టారు, కాలువల వెంట తిరిగారు, మైళ్ళ కొలది నడిచారు. ఆయన స్వయంగా నడిచి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులను పరిగెత్తించి అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు నదీ జలాలను తరలించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఒక్క రాయలసీమ 4 జిల్లాలకే 12,500 కోట్ల రూపాయలు 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసింది అధ్యక్ష. అనంతపురం జిల్లాకు కియా రావడానికి కూడా గొల్లపల్లి రిజర్వాయర్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకుంటే అక్కడ పరిశ్రమ వచ్చేది కాదు అధ్యక్ష. మీకు నీళ్ళు ఇస్తాం, మీరు పరిశ్రమ పెట్టండి అని వాళ్ళకు హామీ ఇచ్చి ఏడాది కాలంలోనే ఆ రిజర్వాయర్ను కూడా పూర్తి చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. ఈ విధంగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా, వాళ్ళ వెనుకబాటుతనము శాశ్వతంగా ఉండకూడదు అని ఆయన ప్రతినిత్యము పరితపించడంతో పాటు నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళడం ద్వారానే మరి కార్యక్రమాలన్నీ కూడా సాకారమయ్యాయి. దానివల్ల మామూలుగా ఈరోజు అందరూ రాష్ట్రమంతా కూడా వరదలు వచ్చి పొలాలన్నీ మునిగిపోయినాయంటే మేము వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి అధ్యక్ష. మాకు ఇంతవరకు సరైన వర్షం రాలేదు అధ్యక్ష. ఇప్పటివరకు విత్తనాలు పడలేదు అధ్యక్ష మా జిల్లాలో. అంటే రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే అనంతపురము లేదా రాయలసీమ లాంటి జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి మరో రకంగా ఉంటుంది అధ్యక్ష.
అంటే మాది పూర్తి భిన్నమైన వాతావరణం ఉండే ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో వర్షాకాలంలోనే నీళ్లు చూడని ప్రాంతంలో ఏప్రిల్ మే నెలలో కూడా చెరువులకు నీళ్లు నింపి ఆ చెరువులన్నీ కలకల్లాడే విధంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. హంద్రీ నీవాను వెడల్పు చేసి అత్యంత వెనుకబడిన కళ్యాణదుర్గం రాయదుర్గం ప్రాంతాలకు భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించాలని 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు అధ్యక్ష. పనులు ప్రారంభం చేశాం. మళ్ళా ఈ 5 ఏళ్లలో ఒక తట్టడు మట్టి ఎత్తేసిన పాపాను పోలే. అట్లాగే పేరూరు ప్రాజెక్టు కానీ, మడక్సిర బ్రాంచ్ కెనాల్ కానీ, కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, వెనుకబడిన ప్రాంతాలపైన ఆయనకున్న శ్రద్ధాశక్తులకి సాక్ష్యాలుగా నిలుస్తాయి అధ్యక్ష. మరి ఇట్లాంటి ఏ కార్యక్రమం కూడా